అరుపు ప్రారంభించాడండి పైనుంచి. లక్ష్మణ స్వామి అరుస్తుంటే వింటున్నాడు రాముడు ఇదంతా. ముందర కిందకి దిగువా, ముందర కిందకి దిగినావు అని దిగాడు. ఏమిటా కంగారు ఎందుకు? భరతుడే స్వయంగా వస్తుంటే ఇంత హడావుడు ఎందుక? బహుశా నాన్నగారికి ఏదో ఉపద్రవం జరిగి ఉంటుంది. ఎందుకంటే మన వచ్చేట భరతుడు లేడు కదా, అంటే దానికి ఏం తెలియదు. అప్పుడు సరే భరతుడిని పిలిపించి ఉంటారు. పిలిపించేటప్పటికి నాన్నగారికి ఏదో ఉపద్రవం జరిగి ఉంటుంది. దాని తర్వాత పాప నాన్నగారికి ఏదో అయిపోయి ఉంటుంది. ఆ విషయం చెప్పడానికి భరతుడు వస్తూ ఉండుంటాడు అడవిలోకి. దానికి బట్టి ఇంత హడావిడి అవుతాడు. లేదు నాన్న, రాజ్యం, ఆశ, పరిపాలన, సీటు, పవర్ అది పోతుందని బెంగ నీకు, మన దగ్గర నుంచి పోతుందని బెంగ నీకు. పోతే ఏమైంది అన్నా, కానీ నీకు కావాలా పదవి? ఓ పని చేస్తానులే, భరతుడు రాని. నేను భరతుడిగా చెప్తా, భరత మా లక్ష్మణస్వామికి రాజ్యం ఇచ్చావా, నువ్వు నాతో పాటు వద్దుగాని అడవిలోకి అని నేను అంటా. వెంటనే భరతుడు బాధం అలాగే అన్నా అంటాడు. నువ్వు వెళ్ళి రాజ్యం చేసుకుంది కానీ, రాజ్యం పోతుందనే కదా ఇప్పుడు బెంగ, నువ్వు ఇంత ఆడాడు అడిపోయేది. ఆ రాజ్యం నీకు ఇచ్చేయని చెప్తా. రాజ్యం అస్మై ప్రదీయతామంట రాముడితోటి, భరతుడితోటి. నీకు ఇచ్చేస్తాడు రాజ్యం, నువ్వు రాజ్యం చేసుకో, భరతుడు నాతో ఉంటాడులే అన్నాడండి రాముడు. అంతే. ఇంత హడావిడి గడబడి చేసేసి ఎగిరిపోయినటువంటి ఆ లక్ష్మణస్వామి చుప్ చాప్ నోరెత్తితే ఒట్టండి. అలా ఒక్కసారి పాపం అలా కుంచుకుపోయి చేతులు కూర్చున్నాడు. భరతుడు వచ్చి 2 రోజులు అక్కడ ఉండి మళ్ళీ వాపసు వెళ్ళేదాకా లక్ష్మణ్ మాట్లాడితే ఒట్టు. నోరెత్తలేదండి మళ్ళీ. అంటే నిజానికి భరతుడి దోషమేం లేదు, కానీ లక్ష్మణస్వామికి భరతుడి మీద కలిగిన అనుమానం భరతుడిని శంకించేటట్టు చేసింది. రాముడి మీద ఉండే ప్రేమ భరతుడి మీద శంక వచ్చేట్టు చేసింది. కారణం రాముడి మీద ప్రేమ అయి అంత కోప్పడేట్టు చేసింది. అయినా రామచంద్రుడి లక్ష్మణుణ్ణి ఎట్లా ఉంచాలో తనకి తెలుసు. తెట్లే లక్ష్మణ్ణి, కొట్లే లక్ష్మణుణ్ణి, ఏమీ అరవలేదు అతని మీద. ఏం లేకపోని రాజ్యం మీద ఆశ కదా, సరే నేను చెప్తా భరతుడు నీకు రాజ్యం ఇచ్చేవయ్యా అని చెప్తాను, రాజ్యం నువ్వే చేసుకుంది కానీ అన్నాడు. ఒకటే మాట అంతే. ఎదట వ్యక్తి తన హద్దు మీరితే, అంటే కైకని తిట్టినప్పుడు కానీ భరతుడిని దూషించినప్పుడు కానీ ఆ మాట సహించలేక రామచంద్రుడు లక్ష్మణ్ణి అతని హద్దులో పెట్టాడు. ఎవరెవరి విషయంలో ఎక్కడెక్కడ తానెట్లా ప్రవర్తించాలో అట్లాగే ప్రవర్తించాడు. ఎవరైనా హద్దు మీరితే వాళ్ళని తిరిగి మళ్ళీ హద్దులోకి వచ్చేట్టుగా కూడా చేశాడండి. ఇది మన తర్వాత కూడా చాలా చోట్ల చూడ, అసలు మనకు రామాయణం అంతా మనకు అదే కనిపిస్తుందండి. మనకు అవకాశం లేదు కనుక మనం అన్ని సన్నివేశాలను మనం చెప్పుకోలేకపోతున్నాం. కానీ నిజాన్ని మనం చెప్పుకుంటే ఎక్కడ చూడండి మీరు, సుగ్రీవుడు తన హద్దు మర్చిపోయి రామచంద్రుడి మీదే కొంచెం ఏమైనా సైన్యం అంతా వెనక్కి తీసేసుకోమంటా అన్నట్టుగా మొహం పెట్టాడండి విభీషణుని రక్షిద్దాం అన్నప్పుడు. విభీషణుడిని రక్షించడానికి ఏ సుగ్రీవుడు అడ్డుపడ్డాడో అతన్నే పంపించి ఆ విభీషణుడు మళ్ళీ తెప్పించుకున్నాడు. విభీషణుడి యొక్క సిన్సియరిటీ ఇంత అనేది మళ్ళీ ఆ సుగ్రీవుడికి తెలిసేటట్టు చేశాడు ఆయన.